బెట్టింగ్ యాప్స్ కేసులో కీలక పరిణామం చోటు చేసుకుంది. యాప్స్ను ప్రమోట్ చేసిన పలువురు బాలీవుడ్, టాలీవుడ్ నటీనటులపై మియాపూర్ పోలీసులు కేసు నమోదు చేశారు. మొత్తం 25 మందిపై కేసు నమోదైంది. వీరిలో రానా దగ్గుబాటి, విజయ్ దేవరకొండ, ప్రకాష్ రాజ్, ప్రణీత, రీతు చౌదరి, మంజులక్ష్మి, అనన్య నాగళ్ల ఉన్నారు. యాంకర్స్ శ్రీముఖి, శ్యామల, నిధి అగర్వాల్, విష్ణుప్రియ, వర్షిన్లపైన కేసు నమోదైంది. వీరితో పాటు మరికొందరు నటీనటులు, యూట్యూబర్స్ పైన కేసు నమోదు చేశారు పోలీసులు. మరోవైపు ఇప్పటికే టేస్టీ తేజాను పోలీసులు విచారించి స్టేట్మెంట్ రికార్డ్ చేయగా విష్ణుప్రియ ఇవాళ విచారణకు హాజరయ్యారు. బెట్టింగ్ యాప్స్ కేసులో కీలక పరిణామం చోటు చేసుకుంది. యాప్ను ప్రమోట్ చేసిన పలువురు బాలీవుడ్, టాలీవుడ్ నటీనటులపై మియాపూర్ పోలీసులు కేసు నమోదు చేశారు. దీనికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ మా ప్రతినిధి రాధాకృష్ణ లైవ్ ద్వారా అందించడానికి సిద్ధంగా ఉన్నారు. రాధాకృష్ణ, ఓవర్ టు యు. భోగి ప్రస్తుతం రాష్ట్రంలోనే సంచలనం సృష్టిస్తున్న కేసుగా ఇది చెప్పాలి. ఎందుకంటే ఈ కేసులో దాదాపుగా 25 మంది పైన కేసులు నమోదు కావడం జరిగింది. అందులో తెలుగు ఇండస్ట్రీకి సంబంధించిన వాళ్ళే ఎక్కువగా ఉన్నారు. ప్రధాన నటీనటులు కూడా ఇందులో ఉన్నారు. పంజాగుట్ట పిఎస్లో 11 మంది పైన కేసు నమోదైతే మియాపూర్ పోలీస్ స్టేషన్లో మొత్తం 25 మంది పైన కేసు నమోదైంది. ఆ 25 మందిలో కూడా 11 మంది పంజాగుట్ట పోలీస్ స్టేషన్లో కేసు నమోదైన వాళ్ళే ఉన్నారు. వీళ్ళలో ప్రధానంగా పంజాగుట్ట పోలీసులు మాత్రం ఇప్పటి వరకు నోటీసులు సర్వ్ చేశారు. మియాపూర్ పోలీసులు మాత్రం ఇంకా ఎవరికి నోటీసులు ఇవ్వలేదు. ఎందుకంటే నిన్ననే కేసు సంబంధించి ఎఫ్ఐఆర్ నమోదు కావడం జరిగింది. కాబట్టి రేపు లేదా ఎల్లుండి ఆ కేసులో నోటీసులు ఇచ్చే అవకాశం అయితే కనబడుతుంది. పంజాగుట్ట పోలీస్ స్టేషన్లో మాత్రం ఇప్పటి వరకు కేవలం 3 మాత్రమే విచారణకు హాజరయ్యారు. ఇందులో యూట్యూబర్ టేస్టీ తేజాని 2 రోజుల క్రితం విచారించారు. అతన్ని దాదాపు 3 గంటల పాటు అతని స్టేట్మెంట్ రికార్డ్ చేయడం జరిగింది. అలాగే కానిస్టేబుల్ కిరణ్ని కూడా నిన్న దాదాపు 4 గంటల పాటు విచారించారు. అతను ఇమ్రాన్ అనే యూట్యూబర్, అతని స్నేహితుడు కాబట్టి అతనికి సంబంధించిన యూట్యూబ్కి సంబంధించిన వీడియోలో అతను కొన్ని బెట్టింగ్ యాప్లకు సంబంధించి ప్రమోట్ చేశాడనే అభియోగాలు ఉన్న నేపథ్యంలో అతన్ని కూడా విచారించడం జరిగింది. ఆ తర్వాత విష్ణుప్రియకి నోటీసులు ఇచ్చారు. విష్ణుప్రియ కూడా ఇవాళ విచారణలో భాగంగా ఆమె 10 గంటల 15 నిమిషాలకి పోలీస్ స్టేషన్కి రావడం జరిగింది. దాదాపు ఆమెని 2.5 గంటల పాటు విచారించారు. పోలీస్ స్టేషన్, పంజాగుట్ట పోలీస్ స్టేషన్ సంబంధించిన డిఐతో పాటు ఐఓ వీళ్ళిద్దరు కూడా ఆమె నుంచి స్టేట్మెంట్ రికార్డ్ చేశారు. ఆమెకు సంబంధించిన సెల్ ఫోన్ని కూడా సీజ్ చేయడం జరిగింది. ప్రధానంగా అసలు విష్ణుప్రియ ఎందుకు బెట్టింగ్ యాప్లకు సంబంధించి వీళ్ళు ప్రమోట్ చేశారన్న దానికి సంబంధించి ఆ స్టేట్మెంట్ రికార్డు చేయడం జరిగింది. ఇందులో వీళ్ళు డబ్బులు తీసుకొని బెట్టింగ్ యాప్కి సంబంధించిన యాప్లను ప్రమోట్ చేశారా లేదా సెల్ఫ్ వీడియో ఏదైతే వీళ్ళు అప్లోడ్ చేశారో దీన్ని ఎందుకు అప్లోడ్ చేయాల్సి వచ్చిందన్న దానికి సంబంధించి దాదాపు 2.5 గంటల పాటు ఆమెకు సంబంధించిన స్టేట్మెంట్ మొత్తం కూడా రికార్డ్ చేయడం జరిగింది. ప్రధానంగా వీళ్ళపైన కేసులు నమోదు కావడానికి కారణం రాష్ట్ర వ్యాప్తంగా ఎంతో మంది బెట్టింగ్ యాప్ల బారిన పడి ఆత్మహత్యలు చేసుకుంటున్న సంఘటనలు ఉన్నాయి. ఆర్థికంగా కుటుంబాలు మొత్తం రోడ్డు మీద పడుతున్న సందర్భాలు ఉన్నాయి. కాబట్టి ఈసారి ప్రభుత్వం చాలా సీరియస్గా తీసుకుంది. బెట్టింగ్ యాప్లను ఎవరైతే ప్రమోట్ చేస్తున్నారో వాళ్ళపైన కేసులు నమోదు చేయాలంటూ కూడా ఆదేశాలు జారీ చేసిన నేపథ్యంలోనే ప్రస్తుతం ఈ కేసులన్నీ కూడా నమోదవుతున్న పరిస్థితి ఉంది. ఎందుకంటే వీళ్ళు రీల్స్ చేసి అప్లోడ్ చేయడం ద్వారానే బెట్టింగ్ యాప్ల గురించి తెలియని వాళ్ళు కూడా ఆ బెట్టింగ్ యాప్లని డౌన్లోడ్ చేసుకొని వాటికి ఆడడం అనేది మొదలు పెడుతున్నారు. కాబట్టి చాలామంది వాటికి బానిసలుగా మారి లాస్ట్కు వాళ్ళ ఇంట్లో ఉన్న వస్తువులను కూడా అమ్ముకొని ఈ బెట్టింగ్లు చేస్తున్నట్లు కూడా గుర్తించడం జరిగింది. కాబట్టి ఈ కేసులు అయితే నమోదు చేశారు. ఇటు మియాపూర్లో 25 మంది పైన కేసు నమోదైంది. ఇందులో ప్రకాష్ రాజ్తో పాటుగా దగ్గుబాటి రానా, మంచులక్ష్మి, శ్రీముఖి, సిరి ఇలాంటి వాళ్ళందరూ కూడా దాదాపు 25 మంది ఉన్నారు. వీళ్ళందరికీ కూడా నోటీసులు సర్వ్ చేయబోతున్నారు. వీళ్ళపైన ప్రధానంగా బిఎన్ఎస్ యాక్ట్లోని పలు సెక్షన్లతో పాటుగా తెలంగాణ గేమింగ్ యాక్ట్లోని సెక్షన్లు, అలాగే ఐటీ యాక్ట్, ఈ మూడింటికి సంబంధించిన సెక్షన్ల కింద వీళ్ళపైన కేసులు నమోదు కూడా చేయడం జరిగింది. కేవలం ఇప్పటి వరకు వీళ్ళ స్టేట్మెంట్లు మాత్రమే రికార్డు చేస్తున్నారు. కానీ ఇందులో ఎవరైతే అత్యధికంగా బెట్టింగ్ యాప్లపైన వీడియోలు అప్లోడ్ చేసిన వారు ఉన్నారో వాళ్ళని అరెస్టు చేసే దిశగానే ప్రస్తుతం పోలీసులు చర్యలు చేపట్టే అవకాశం అయితే మనకు కనబడుతుంది. భోగి. ఓకే, థ్యాంక్ యూ రాధాకృష్ణ.